బాలీవుడ్ లో ఏదైనా వెరైటీగా చేయాలంటే అందుకు ముందుగా కంగనా రనౌత్ ఉంటుంది. ఏదైనా సెన్సేషనల్ వార్త వచ్చినా అందులో కంగనా రనౌత్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ నుంచి చెప్పులు వాడి వదిలేసినట్టుగా బాయ్ ఫ్రెండ్లను మార్చేసేదాకా ఈ అమ్మడు ఏం చేసినా అది సంచలనంగా మారిపోతుంది. ఇప్పటికీ ఈ అమ్మడు ఎంతో మంది బాలీవుడ్ హీరోలతో, కో యాక్టర్లతో, దర్శక నిర్మాతలతో రహస్యంగా ప్రేమాయణం నడుపుతుందంటూ చాలాసార్లు పుకార్లు వచ్చాయే కాని సాక్ష్యాలు మాత్రం దొరకలేదు. ఇటువంటి రూమర్లు వచ్చినప్పుడల్లా నేను సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉన్నాను, నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఒకవేళ నా మీద ఎఫ్ఐఆర్స్ కు సంబంధించి గాసిప్స్ వస్తే అది నాకు మంచిదే, ఎందుకంటే దానివల్ల నా పబ్లిసిటీ బాగా పెరుగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ షాక్ గురిచేసింది. అయినా కానీ ఈమె మీద రూమర్లు రావటం మాత్రం తగ్గలేదు. కానీ కొత్త కొత్త రకాలతో కూడిన సెక్సీ డ్రెస్సులను వేసుకుని పబ్లిక్ లోకి వచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతోంది. హీరోలకు సమానంగా బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ క్వీన్ సినిమాలతో బాలీవుడ్ రాణిగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ తన జీవితాన్ని బాగానే ఆస్వాదిస్తోంది. అయితే ఇంతలోనే బీటోన్ యంగ్ హీరోతో కలిసి చక్కర్లు కొడుతోందని, చాలా సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తాను డేటింగ్ చేస్తున్నది బాలీవుడ్ హీరో, తన అప్కమింగ్ కోస్టార్ అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కంగనా రనౌత్ కట్టీబట్టి అనే మూవీలో నటిస్తోంది. అందులో ఈమె కోస్టార్ ఇమ్రాన్ ఖాన్. వీరిద్దరూ కలిసి నటిస్తున్న నేపథ్యంలో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని, పైగా పార్టీలకు, పబ్లకు హద్దుల్లేకుండా తిరుగుతున్నారని సదరు మూవీ యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ పీకల్లోతు దాకా ప్రేమలో మునిగిపోయారని, అప్పుడప్పుడు రహస్యంగా తమ ఇళ్లకు కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ కంగనానా మజాకా, ఇంతవరకు ఏ హీరోతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోను అని చెప్పే ఈ హాట్ బ్యూటీ ఈసారి పబ్లిక్ లోనే అడ్డంగా బుక్ అయిందని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయం మీద కంగనా లైట్ తీసుకుంటే ఇమ్రాన్ ఖాన్ మాత్రం చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ ప్రేమ వ్యవహారం నిజమేనా కాదా? ఒకవేళ నిజమైతే ఎన్నాళ్ల వరకు ఉంటుందో? ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.